Hi, very good morning, my dear students. Today our topic is preposition. ఈరోజు మన వీడియోలో మనం ఏం చేస్తామంటే ప్రిపోజిషన్ అంటే దాని డెఫినేషన్ ఫస్ట్ తెలుసుకొని వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్ అండ్ హౌ మెనీ టైప్స్ దాని టైప్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇంకెందుకు ఆలస్యం, చూడండి. ముందు మనం డెఫినేషన్ రాసుకుందాం. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాద్దాం. ఈ డెఫినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మిగతా 7 డెఫినేషన్స్ ఈజీగా ఉంటాయి అకార్డింగ్ టు టైటిల్. ఇక్కడ టైటిల్కి డెఫినేషన్కి సంబంధం ఉండదు, అందుకే ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఏ వర్డ్ విచ్ సోర్స్ ది రిలేషన్, ఇదే ఇంపార్టెంట్ అంటమ్మా. ది రిలేషన్ ఎవరికటమ్మా? బిట్వీన్, రిలేషన్ బిట్వీన్ ఏ నౌన్, ఏంటమ్మా? నౌన్ అండ్ అదర్ వర్డ్స్. నౌన్ అండ్ అదర్ వర్డ్స్ ఎందులో ఉంటాయి ఇవి? ఇన్ ఏ సెంటెన్స్. In a sentence that is called a preposition. చూడండి, ఏంటి రాసారా మనం డెఫినేషన్? ఏ వర్డ్ అన్నాం అంటే ప్రిపోజిషన్ అనేది ఒక వర్డే. ఇదంట సోర్స్ ది రిలేషన్ చూపిస్తుంది అన్నమాట. అంటే రిలేషన్ కోసం చెబుతుంది, రిలేషన్ని చెప్తుంది. ఎవరెవరికి రిలేషన్ అంటమ్మా? బిట్వీన్ నౌన్కి అండ్ అదర్ వర్డ్స్కి. ఈ నౌన్ అదర్ వర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఒక సెంటెన్స్లో ఉంటాయి. ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్కి ఆ సెంటెన్స్లో ఉన్న మిగతా వర్డ్స్కి మధ్య రిలేషన్ని చెప్పేదే ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇగోండమ్మా, ఇక్కడే రాస్తాం చూడండి. మదన్ ఈజ్ ఎట్ పోస్ట్ ఆఫీస్ అంటాను. పోస్ట్ ఆఫీస్, మదన్ ఈజ్ ఎట్ పోస్ట్ ఆఫీస్ అంటాను. దీని అర్థం ఏంటి? మదను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు కదా మీనింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ఎట్ అనే ప్రిపోజిషన్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి, మదన్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఈ మదన్ పేరు పోస్ట్ ఆఫీస్ మారిపోయింది మీనింగ్. అంటే అయితే ఇప్పుడు చూడండి, అందుకే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది నౌను. ఇక్కడున్న నౌన్కి మిగతా ఇదొక వర్డ్ ఉంది, ఇదిగోండి ఇదొక వర్డ్ ఉంది. ఈ వర్డ్స్కి మధ్యని రిలేషన్ చెప్పేదే ప్రిపోజిషన్. ఇప్పుడు ఎప్పుడైతే రాసామో మనం, ఏంటమ్మా, ఎప్పుడైతే రాసామో అక్కడ మనకి ప్రిపోజిషన్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఓకేనమ్మా, ఎట్ పోస్ట్ ఆఫీస్. ఎప్పుడైతే ప్రిపోజిషన్ని రాసామో అప్పుడే అక్కడ ఉన్న నౌన్కి మిగతా వర్డ్స్కి ఒక రిలేషన్ అంటే ఒక మీనింగ్ అనేది సెంటెన్స్కి ఏర్పడింది. అదే ప్రిపోజిషన్ లేదనుకోండి, ఆ సెంటెన్స్లో మీనింగ్ ఉండదు. దాన్నే మనము మనము ప్రిపోజిషన్ అన్నాము. అర్థమైంది అనుకుంటున్నాను డెఫినేషన్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ని మనం చూద్దాం. ఓకేనమ్మా? రైట్. టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అంటే మనందరికీ తెలుసు కదరా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ తెలుసమ్మా మీకు? కదమ్మా, ప్రిపోజిషన్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. ఏంటమ్మా? ప్రిపోజిషన్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయరా? 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ చూడండి. ఫస్ట్ టైప్ ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ టైప్ రాస్తున్నాను. సింపుల్ ప్రిపోజిషన్స్ అటమ్మా. ఏ ప్రిపోజిషన్స్ రా? సింపుల్ ప్రిపోజిషన్స్. ఇది ఫస్ట్ టైప్. ఓకే. సెకండ్ టైప్ రాస్తున్నాను చూడమ్మా. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అటమ్మా. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ రా. ఏ ప్రిపోజిషన్స్ రా? కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటమ్మా. రైట్.
థర్డ్ టైప్ చూడండమ్మా, ప్రేజ్ ప్రిపోజిషన్స్ రా. ప్రేజ్ ప్రిపోజిషన్స్. ఏ ప్రిపోజిషన్స్ రా? ప్రేజ్ ప్రిపోజిషన్స్. ఇలా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా సింపుల్ ప్రిపోజిషన్స్, సెకండ్ వన్ అమ్మా కాంపౌండ్ ప్రిపోజిషన్స్, థర్డ్ వన్ ఏంటమ్మా ప్రేజ్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ ఇక్కడికి వద్దాం చూడమ్మా, సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏమీ లేదురా, ఓకేనా. ఇక్కడ మోనో సిలబల్ ఉన్నవి. ఏ సిలబల్ అమ్మా? మోనో సిలబల్స్. మోనో సిలబల్ ఉండాలి. ఆ వర్డ్ ఆ ప్రిపోజిషన్ మోనో సిలబల్ కలిగి ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు నేను ఇక్కడ కొన్ని రాస్తున్నాను. ఇదేనమ్మా ఎట్ అన్నాను, అదేవిధంగా బై అన్నాను, ఫర్ అన్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాను. ఎందుకు సింపుల్ ప్రిపోజిషన్స్ అన్నాను అంటే దీంట్లో ఒకే ఒక సిలబల్ ఉంటుందటమ్మా. చూడండమ్మా ఎట్, ఇగో ఎట్. ఇక్కడ ఫుల్ అక్షరాన్ని క్యాన్సిల్ చేస్తాం కదా మనము. ఇక్కడ 1 సిలబల్ ఉంది. లెటర్ ఎంత? ఒకటే కదా మిగిలింది, 1 సిలబల్ ఉన్నట్టు. ఇగోనమ్మా బై, ఇక్కడ 1 సిలబలే ఉంది. ఫర్, ఇగోనమ్మా ఫర్. ఆర్ ఫుల్ అక్షరాన్ని క్యాన్సిల్ చేసేయండి, ఎంత ఉంది? 1 సిలబల్ ఉంది. ఇలా మనకి 1 సిలబల్ ఉన్న ప్రిపోజిషన్స్ని మనం ఏమంటాం? సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ ఏమో చూడండి ఒకసారి, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అమ్మా. కాంపౌండ్ అంటే మోర్ దెన్ 2 సిలబల్స్, అంటే 1 సిలబల్ అనుకోండి. మోర్ దెన్ 1 సిలబల్. 1 సిలబల్ అమ్మా, మోర్ దెన్ 1 సిలబల్ అంటే ఒకటే కంటే ఎక్కువ. అవి ఏంటి సార్ ఆ ప్రిపోజిషన్స్ అంటే? చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నానమ్మా, రైట్. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం అబౌవ్ అంటాను, రెండోది బిలో అంటాను, బిలో తెలుసు కదా, ఓకేనా. అక్రాస్ అంటాను, అక్రాస్, ఓకేనా. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఇవి మనకి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అవుతాయి. ఎలా అవుతాయి సార్ అని అంటే అబౌవ్, బాగా చూడండి, ఏ బౌ, ఇదే కదా అబౌవ్ అంటే 2 సిలబల్స్ ఉన్నాయి అందులో. బిలో, బి లవ్, ఇక్కడ కూడా 2 సిలబల్స్ ఉన్నాయి. అక్రాస్, ఇగో అక్రాస్, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 3 వర్డ్స్. అదేనమ్మా ఎలా 3 సిలబల్స్ 2 సిలబల్స్ అంటే మోర్ దెన్ 1 సిలబల్ ఉంటాయి, అవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అవుతాయి. ఓన్లీ 1 సిలబల్ ఉంటే సింపుల్ ప్రిపోజిషన్స్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ ప్రేజ్ ప్రిపోజిషన్. థర్డ్ టైప్ మనకి ప్రేజ్. ప్రేజ్ అంటే ఏమి లేదమ్మా, ఈ ఒక ప్రేజ్ అంటే మనకు తెలుసు కదా, 2 or 3 వర్డ్స్ మీనింగ్ వచ్చేదే మనకి, సెంటెన్స్ కాకుండా సమ్ మీనింగ్ వచ్చేది ప్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా స్ట్రాంగ్ టీ అన్నాము, స్ట్రాంగ్ టీ, అది సెంటెన్స్ కాదు. స్ట్రాంగ్ టీ అంటే మీనింగ్ ఉంది కదా, దాన్ని మనం 2 వర్డ్స్ కలిపాం, స్ట్రాంగ్ ఒకటి, టీ ఒకటి. ఈ 2 వర్డ్స్ కలిపాం కాబట్టి దాన్ని ప్రేజ్ అంటాం. అలాగే ఇక్కడ 2 వర్డ్స్ ఉంటాయి, ప్రేజ్ అంటారు, దాన్నే ప్రేజ్ అంటారు. ఆ ప్రేజ్లో మనకి ప్రిపోజిషన్తో ఉంటుంది ఆ వర్డ్. ఆ ప్రేజ్ ఎలా ఉంటుందమ్మా? ప్రిపోజిషన్తో ఉంటుంది అనమాట. అంటే ద ప్రేజ్ హ్యాజ్, ఇక్కడ చూడమ్మా ప్రిపోజిషన్, ఇక్కడ ప్రిపోజిషన్ ఉందనుకో ఆ ప్రేజ్లో, దాన్ని ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. అంటే ఇక్కడ ప్రేజ్ ఉంటుంది ఏమా, ప్రేజ్ ఉంటుంది, ఇంక్లూడ్ ప్రిపోజిషన్ ఉంటుందమ్మా, ఇంక్లూడ్ ప్రిపోజిషన్ ఉంటుంది, ఓకేనా. అదే అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ అంటే మన అందరికీ తెలిసినవే, ఓకేనా. ఫస్ట్ వన్ బిలీవ్ ఇన్. బిలీవ్ ఇన్, బిలీవ్ ఇన్ అంటే నమ్మటం. ఐ బిలీవ్ ఇన్ లార్డ్ సాయిబాబా అంటాను, అంటే నేను సాయిబాబాను నమ్ముతాను, ఓకేనా. హీ బిలీవ్స్ ఇన్ లార్డ్ కృష్ణ అంటారు, అతను కృష్ణుని నమ్ముతారు. ఇలా దేవుణ్ణి నమ్మటం అనేది బిలీవ్ ఇన్ అంటారు. ఈ బిలీవ్ ఇన్ అనేది 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రేజ్ అంటారు. ఈ వర్డ్స్లో మనకి ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. అది ప్రేజే, ప్రిపోజిషన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. ఇంకో చూడండి, ఇంకో 2 ఎగ్జాంపుల్ చూడండి. గుడ్ ఎట్, గుడ్ ఎట్, ఈజ్
గుడ్ ఎట్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో బాగా నైపుణ్యం ఉంది అతనికి. ఓకేనా. సి ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్లో మంచి నైపుణ్యం ఉంది. ఇలా అని మనం చెప్తాం అనమాట. ఇక్కడ కూడా 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ప్రేజ్ అంటాము. మనకి ప్రిపోజిషన్ ఎట్ ఉంది కాబట్టి దీన్ని ప్రేజ్ ప్రిపోజిషన్ అంటాము. థర్డ్ వన్ చూడమ్మా. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా ఫేమస్ ఫర్ ఏంట్రా, ఫేమస్ ఫర్. చూసారా ఇక్కడ ఫేమస్ ఫర్, ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ప్రేజ్ అన్నాము. ఇందులో ప్రిపోజిషన్ ఫర్ అనేది ఉంది కాబట్టి మనకి ప్రేజ్ ప్రిపోజిషన్ అయింది. ఇలా మనకి ప్రిపోజిషన్ డెఫినేషన్, ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మనకి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా. మీకు ఇంకేదైనా వీడియోస్ ఈ గ్రామర్ టాపిక్ ఏదైనా మీకు కావాలని అంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.